హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. వీళ్ళారా, మనం ఈ ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా ఆయన యొక్క సంరక్షణతో నింపబడి నడిపించబడినట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. ఇంతవరకు ఆయన మనల్ని కాపాడినందుకు మానక కృతజ్ఞత స్తుతి చెల్లింపు బద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య సజీవుడిగా ఉన్నటువంటి ఆ దినాల్లో ఆయన అనేక సందర్భాలు అనేక కుటుంబాలకు ఆయన వెళ్ళాడు. సో అనేక ప్రాంతాల్లో ఆయన వెళ్ళినప్పుడు ఒక కుటుంబం బేతనియాలో మార్తా మరియా లాజర్ అనే కుటుంబం యేసు ప్రభుని ఇంటికి చేర్చుకున్నారు. సో యేసు ప్రభు ఇంటికి చేరిన తర్వాత మార్తా అనేక పనుల విషయాల్లో తొందరపడుతూ ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇలా కష్టపడుతున్నాను, నీకు చింతలేదా, నా చెల్లి కూడా నీ దగ్గర కూర్చునింది అంటూ ఆయనను ఆమె అడగటం ద్వారా ఆయన ఏం చెప్పాడు తెలుసు కదా, మార్తా అవసరం అనేది ఒకటే అని అన్నాడు. రోజున మనం ఏ విషయాల్లో అవసరతలు ఉన్నాయో, ఏ విషయం అవసరమైనది అని మనం గుర్తించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. అవసరమైనది ఒకటే. మరియ అయితే ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ కూడా తీసివేయబడదు. సో ఉత్తమమైనది, ఉన్నతమైనవి, ఖ్యాతి గలవి, కీర్తి గలవి, వాటిని మనం గుర్తించాలి. దావీదునటువంటి పౌలు గారు కూడా ఏవి ఖ్యాతి గలవో, ఏవి కీర్తి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఉన్నతమైనవో వాటిని గుర్తించండి, వాటిని మీరు పట్టుకోండి అంటూ ఆయన పిలుపునిచ్చాడు సంఘానికి. ఈ రోజున అంత్యదినాల్లో ఉన్న మన జీవితంలో కూడా ఉత్తమమైనది, ఉన్నతమైనది ఆయన పాదాల దగ్గరే, ఆయన యొక్క సన్నిధే, ఆయనకు ప్రార్థన చేసుకుంటూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని కీర్తించి, ఆయన గణపరుస్తూ మనం నడిపించబడాలి. అదే ఉత్తమమైనది. అనేక పనులు ఉన్నాయి, అనేక కుటుంబ వ్యవహారాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటితో మనం ప్రయాసపడుతూనే ఉంటాం. మనకు క్షేమము, దీవెన అనేది ఏమీ కలగదు. సో ఈ ప్రయాసంలోనే మనం అలసిపోతాం. కానీ ఎక్కువగా మొదట ప్రాధాన్యత దేవునికి ఇస్తే అవన్నీ కూడా, అవసరతలన్నీ కూడా దేవుడు మహిమలో తీరుస్తాడని దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. కనుక ఎందుకు ఆధారపడుతున్నాం? ఉత్తమమైనది ఏవి ఖ్యాతి గలవో, ఏవి కీర్తి గలవో, ఏవి న్యాయమైనవో, ఉన్నతమైనవి ఏవో వాటిని గుర్తించండి, వాటి మీద మనం మనసు పెట్టుకోండి అని సంఘానికి ఉద్బోధించినట్లుగా ఈ రోజున కూడా దేవుని ఆత్మ మనకు వీటిని తెలియచేస్తున్నాడు. కనుక వాటి మీద మనం మనసుంచుకుందాం. ప్రభు సన్నిధిలో ఆ విధంగా మనం ఆయనకు అప్పగించుకుందాం. మన సొంత ప్రయత్నాలలో మనం నలిగిపోతాం. మనం సంతోషంగా మనం ముందుకు కొనసాగించబడే పరిస్థితి మనకు కనబడదు. కాబట్టి దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క ఆత్మ మనకు తెలియచేస్తున్నటువంటి వాక్య ప్రకారంగా మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మనం అనుభవిద్దాం. యేసయ్య చెప్పినట్లుగా అది ఆమె యొద్ద నుండి ఎన్నడూ కూడా తొలగించబడదు, ఎన్నడూ కూడా ఉత్తమమైనది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. లోకం ఒకవేళ నీ యొద్ద నుండి నువ్వు దైవ సంబంధమైన ఈ క్రమంలో ఉన్నప్పుడు ఒకవేళ లోకం నిన్ను విషయమై తొందర పెట్టవచ్చు, ఇది ఈమె యొద్ద నుండి, ఇది ఇతని యొద్ద నుండి తొలగిపోవాలని. కానీ ఉత్తమమైనది నువ్వు ఎన్నుకున్నప్పుడు నీ యొద్ద నుండి అది ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా తీసివేయబడదు. ప్రభు ఆ విధంగా నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్రాలు. ఉత్తమమైనది మరియ ఎన్నుకున్నది. మార్త అయితే అనేక పనుల మీద తొందరపడుతూ వచ్చింది. ఉత్తమమైనది తీసివేయబడాలని ఆమె ఆలోచించినా మీరే తేటపరిచారు. ఉత్తమమైనది ఆమె ఎదురు నుండి ఎన్నిటికీ తొలగించబడదని పితృడైనటువంటి మీ దాసులు పౌలు గారు చెప్పినట్లుగా ఏవి కీర్తి గలవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటిని గుర్తించి వాటిని వెంబడించాలని, వాటిని అనుసరించాలని, అనుభవించాలని మీ లేఖనాలు మాకు ఉద్బోధించాయి. నీ మాటలు విన్న నీ బిడలైన మేమందరము ఆ విధంగా మా జీవితాల్లో మీ సన్నిధే ఖ్యాతి గలది, కీర్తి గలది, అయ్యా రమ్యమైనది. మీ సన్నిధిని మేము ప్రేమిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం వచ్చాయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభుని యేసయ్య కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహాయము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా నీ వ్యక్తిగత జీవితంలో
నీకు ఉత్తమమైనది నీ ఎద్దు నుండి ఎన్నడూ తొలగించబడదు. నువ్వు దాన్ని ఎన్నుకొని ఉంటే తప్పకుండా ఆ ఉత్తమమైనది ఎన్నుకొని ఆయన యొద్ద నుండి మనం దీవించబడదాం. కృప మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.